తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నీ సరఫరా దీని మీద దాదాపు ఏడాదిగా జరుగుతున్న దాని వంటి ఆరోపణలు లేదా సిట్ ఎంక్వైరీ అని కానీ ఆ తర్వాత చట్టపరంగా వాళ్ళు ఏదో తీసుకుంటామన్నవి కోర్టు ముందుకు పోవడం ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్న కేసుకు సంబంధించినవైతే దాన్ని దాటి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 1924 మధ్య ఉన్న మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దాని మీద బురద తల్లి నిందలేసి విష ప్రచారం చేసి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు వాటన్నిటిని ప్రజల్లోకి మా వైపు నుంచి వెళ్ళి మేము తిప్పికొట్టడం వాళ్ళు చేస్తున్న తప్పుడు ఆరోపణలు ఎప్పటికప్పుడు నీచమైన ఆరోపణలను వాటిని తిప్పికొట్టడం మీ అందరూ గమనిస్తూనే ఉన్నారు. అయితే దాని నుంచి కూడా ఇది నడుస్తుండగా ఇది కేవలం ఒక రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో ఎదుర్కోలేక రాజకీయంగా ఎట్లా దెబ్బ కొట్టాలనే దాంట్లో ఒక రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనుకోవడం ఒక ఎత్తు అయితే దీనికంటే కూడా దీని నుంచి ఒక పెద్ద కుంభకోణం ఆర్థికపరమైన లాభం పొందడానికి ఒక కుంభకోణానికి తెరలేపారు, సక్సెస్ఫుల్గా అమలు కూడా చేశారు అనేది రెండవ కోణం కూడా బయటకు వచ్చింది. దాని మీద కూడా మీ అందరూ గమనించారు. ఆధారాలతో సహా బయటికి తీసుకురావడం ఎక్కడెక్కడ ఏ రకంగా స్టెప్ బై స్టెప్ ఎలా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన వెనకంబడి ఉండేవాళ్ళు కానీ ఆయన కోటరీ కానీ ఆయన ఉండేది అదే వ్యాపారంలో కాబట్టి ఆయన కుటుంబం పాల వ్యాపారం నెయ్యి వ్యాపారం వీటిలోనే ఉన్నారు కాబట్టి హెరిటేజ్ సంస్థ ద్వారా వాటి వెనక ఎవరైతే ఇప్పుడు ఈ టెండర్లలో సక్సెస్ఫుల్గా ఇదైన వాళ్ళకున్న హెరిటేజ్కి ఉన్న సంబంధాల గురించి కానీ ఇవన్నీ కూడా డిస్కషన్ పాయింట్ అవుతుంది కూడా అందరికీ తెలుసు.